వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది మా పిల్లలకి ప్రాజెక్ట్స్ చేశారండి. మీకు కూడా ఏమన్నా ప్రాజెక్ట్స్ కావాలి అంటే ఐడియా కోసం అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదేంటంటే మా పాప ప్రాజెక్ట్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి చేశాను. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒకే ఫామ్లో రకరకాల ఫీల్డ్స్ రకరకాల ఫార్మింగ్స్ చేయడాన్ని ఇంటిగ్రేటెడ్ అంటారు, మిక్సింగ్ ఫార్మింగ్ అనేసి అంటారనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఒక ఫామ్ ఉంటుంది, చూసారు కదా. లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. దీనికోసం నేను ఏమేం చేశానంటే, ఫస్ట్ మనం థర్మోకోల్ షీట్ తీసుకుని దానికి చార్ట్ అయితే పేస్ట్ చేసేసారు, చూసారు కదా. మొత్తం పైనంతా చార్ట్ ఉంది, అలా కిందన ఇట్లా ఫోల్డ్ అయ్యేలా చేసే. ఎందుకు అంటే మనం పిల్లలకి ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు పిల్లలు ఇట్లా గిచ్చుతూ ఉంటారు అనమాట. ఆ గిచ్చినప్పుడు ఏంటంటే థర్మోకోల్ అంతా పోతుంది. దానికోసం నేనైతే ఇట్లా కవర్ చేసేసాను. 1.5 చార్ట్ పడుతుంది, ఇక్కడికి 1 పట్టింది, ఇది కొంచెం అనమాట. నేనేంటంటే లెంత్ ఎక్కువ అవుతుందని నాకు కార్డ్బోర్డ్లో కొంచెం పీస్ అయితే తీసేసాను, దానివల్ల నాకు 1.5 చార్ట్ పట్టింది. సో ఇలా పెట్టేసుకున్నాక తర్వాత వచ్చేసి నేను ఎక్కడైతే ఏ ఫీల్డ్స్ చేయాలనుకున్నానో అదైతే డ్రా చేసుకున్నాను అనమాట. అంటే క్యారెట్, కార్న్, ఇట్లా క్యాబేజ్, కాలీఫ్లవర్, పౌల్ట్రీ అని చిన్నగా లైన్స్, పిచ్చి డ్రాయింగ్ అంటారు కదా, అట్లా డ్రా చేసుకున్నాను. అలా చేసుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి నేను ఈ బిల్డింగ్స్లో ఉన్నాయి కదా హట్స్, అవన్నీ చేసుకున్నాను అనమాట. ఈ పౌల్ట్రీ కోసం అని ఒక హట్ చేశాను, చూసారు కదా. ఒకటి ఓపెన్ సైడ్, 4 క్లోజ్డ్. హట్ చేసాక నెక్స్ట్ స్టోరేజ్ రూము, ఇట్లాగే డక్ ఫార్మింగ్ వచ్చేసి ఇది పాండ్లో పెట్టాలి కాబట్టి పాండ్ లాగా ఏం చేయలేదండి. A4 షీట్, బ్లూ కలర్ A4 షీట్ తీసుకున్నాను, పేస్ట్ చేసేసా. దానిపైన ఒక 4 థర్మోకోల్ పెట్టి దాని మీద ఒక కార్డ్బోర్డ్ పెట్టి దాని మీద హౌస్ పెట్టాను అనమాట డక్స్ కోసము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోరేజ్ రూమ్ కూడా సేమ్ మనం పౌల్ట్రీకి అయితే ఎట్లా చేసుకున్నామో అలాగే చేశాను స్టోరేజ్ రూము. కంపోస్ట్ పిట్ వచ్చేసి మనకి బర్త్డేస్కి అది బర్త్డే బ్లాస్ట్ చేస్తాం కదా, అందులో సర్కిల్తో తీసుకున్నాను. లేదు అంటే నార్మల్గా చార్ట్ పేపర్తో మీరు రౌండ్ సర్కిల్ చేసుకోవచ్చు అనమాట. దానికి కొంచెం కార్డ్బోర్డు కొంచెం పెద్దగా, కింద దానికంటే కార్డ్బోర్డ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి కంపోస్ట్ పిట్కి. సో నేను అలా చేసుకుని కింద దానికి ఒక కలరు, పై దానికి ఒక కలర్ వేసి తర్వాత 2 కలిపి పేస్ట్ చేశాను అనమాట. ఇంకా బీ ఫార్మింగ్ వచ్చేసి ఇట్లా రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ చేయాలి. నేనైతే ఇంట్లో ఉన్న ఒక బాక్స్ని కట్ చేశాను. అది యాక్చువల్గా 2 కలిపి ఒకటే బాక్స్. దాన్ని కట్ చేసి 2 పీసెస్ చేసి పైన ఓన్లీ A4 షీట్ అలాగ పెట్టి ఫోల్డ్ చేశాను. ఏమీ అయితే దీనికి కార్డ్బోర్డ్ అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఫోల్డింగ్ చేసా. కొంచెం పెద్దగా కట్ చేసి జస్ట్ ఫోల్డింగ్ చేయడంతో అట్లా ఉందన్నమాట. ఇది వచ్చేసి బీ ఫార్మింగ్ కోసం. ఇంకా సన్ఫ్లవర్స్ కోసం చూసారు కదా, లైట్ కలర్ తీసుకుని గ్రీన్ కలర్ ఇట్లా రౌండ్స్ చేసుకున్నాను. దానికి డార్క్ కలర్ లీవ్స్ పెట్టాను. అలాగే ఫ్లవర్ ఎల్లో కలర్ A4 షీట్తో ఫ్లవర్ కట్ చేసి మధ్యలో బ్రౌన్ కలర్తో స్కెచ్ తోటి గీసేసాను అనమాట. ఇదైతే కొంచెం నేను అన్ని ఫెవికాల్ తోటే చేశాను, ఎక్కడ హాట్ గ్లూ యూస్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి అగ్రో ఫారెస్ట్రీ, అంటే కొంచెం పెద్ద చెట్లు అవి చేయాలి. ఇంకా టైం లేదని చెప్పేసి ఆర్టిఫిషియల్ పెట్టేశాను అనమాట. ఇది ఇప్పుడైతే కొనలేదు, లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం కొన్నాను. అది ఉంటే అవి పెట్టేశాను. ఇంక బయోగ్యాస్ ప్లాంట్ అనేది మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఈ కంపోస్ట్ పిట్కి యూజ్ చేసిన మెటీరియల్ ఉంది కదా, అదే రౌండ్తో పెట్టేసి పైన ఒక A4 షీట్తో కోన్ చేశాను. ఇది మెత్తగా ఉంటుంది, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బఫెల్లో షెడ్. ఇది అయితే స్క్వేర్ షేప్లో అన్ని 4 పీసెస్ పెట్టుకుని దానికి A4 షీట్ చుట్టడం వల్ల మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పుల్ ఐస్ ఉంటాయి కదండి, అవి నేను కొన్నాను అనమాట. కొనేసి అది ఎప్పుడో కొన్నాను, ఇప్పుడైతే ఒక 4 పెట్టి దాని మీద ఒక కార్డ్బోర్డ్ని షెడ్లా పెట్టాను అనమాట. సేమ్ గోటుది కూడా గోటు షీప్ అన్న కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఈ బఫెల్లోది కొంచెం హైట్ ఉంటాయి, షీప్ది కొంచెం డౌన్ పెట్టుకుంటే లుకింగ్ వైజ్ బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే బఫెల్లో కవ్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా గోటు షీప్తో పోల్చితే, అందుకని షెడ్లు కూడా నేను అట్లా వేరియేషన్ తెలియడం కోసం అలా పెట్టాను అనమాట. ఇంకొచ్చేసి బనానా ట్రీకి 3 లీవ్స్ డార్క్ కలర్ దాంతో సర్కిల్ చేసుకున్న,
లైట్ కలర్ దాంతోటేమో లీవ్స్లా చేసా. అది షేప్ అంటూ కరెక్ట్ రావాలని ఏం లేదు, ఇంకొంచెం బనానాకి లుకింగ్ వైజ్ అట్లా ఉండాలి అని పెట్టాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫీల్డ్. దీంట్లో ఎల్లో కలర్తో ఒకటి పెట్టాను చిన్నగాని, అదేంటంటే కార్న్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి గ్రీన్ కలర్ సన్నగా కట్ చేసుకున్నాను లాంగ్ లీవ్స్. అలాగే మిక్స్ వెజ్లో కూడా అంతే, సేమ్ గ్రీన్ కలర్ సర్కిల్ అయితే ఉంది కామన్, కానీ ఇంకా గ్రీన్ కలర్ కొంచెం రౌండ్గా కట్ చేసుకుని అయితే పేస్ట్ చేస్తాను. ఇంకా ఇటు వచ్చేసి క్యారెట్కి ఆరెంజ్ కలర్ కోన్ షేప్ కట్ చేసి పైన గ్రీన్ కలర్ పేస్ట్ చేశాక షేప్ లాగా కట్ చేశాను అనమాట. ఇది చూసారు కదా, ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల మనకి ఈ క్యారెట్ అనేది నుంచుని ఉంటుంది, లేదు అంటే పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ రెండు అయితే సేమ్ ఒకటే మెథడ్లో చేశానండి. ఫస్ట్ 3 పీసెస్ ఆఫ్ గ్రీన్ది తీసుకున్న, కొంచెం హాఫ్ సర్కిల్లో సెమీ సర్కిల్ టైప్లో అవి కొంచెం నీట్గా అంటించేసుకుని దానికి థర్మోకోల్ బాల్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్ కట్ చేసి అంటించాను అనమాట. హాఫ్ కట్ చేయడం వల్ల లుకింగ్ గుడ్ అనమాట. సర్కిల్ కంటే కింద గ్యాప్ వస్తుంది, కట్ చేయడం వల్ల కరెక్ట్గా ఉంటుంది. తర్వాత కొన్ని వాటికి మా పిల్లలు గ్రీన్ కలర్ పెయింట్ వేసి క్యాబేజ్ చేశారు, కొన్ని ఏమో వేయకుండా క్యాలీఫ్లవర్. ఇంకా ఇవి వచ్చేసి కోకోనట్ ట్రీస్, నాకు ఇష్టమైన నాకు నచ్చినవి బాగా నేను చేసిన క్రాఫ్ట్లో. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ షీట్ తోటి ఇలా సర్కిల్ పెద్దగా చేసుకున్న. లీవ్స్ చూసారు కదా, 5 లీవ్స్ పెట్టాను. ఈ లీవ్స్ పెట్టేశాక మనకి సపోర్ట్ కోసం ఒక చిన్న స్ట్రిప్ తీసుకుని ఇలా సర్కిల్ చేశానమాట. ఇంకా దీంట్లో వచ్చేసి నేను ఈ టూత్ పిక్స్ లాంటివి ఉన్నాయి కదా, ఈ టూత్ పిక్స్లోనే కొంచెం పెద్దవి ఉంటాయి కదా, అవి తీసుకుని ఈ ట్రీస్కి అయితే పెట్టాను. ఎందుకంటే సపోర్ట్ కోసం కింద గ్లూ వేసాను, పెద్దది కాబట్టి గ్లూ కాగదేమో అని లోపల ఒక సపోర్ట్ అంతే, జస్ట్ అది టచ్ అవ్వదు. ఎప్పుడైనా గ్లూ ఊడిపోతే పిల్లలు ఇట్లా అన్నప్పుడు గ్లూ ఊడిపోతే పడిపోకుండా సపోర్ట్గా పెట్టాను అనమాట. ఇంకా ఈ వీటిలో అయితే ఏ సపోర్టు లేదు, ఇందులో అయితే టూత్ పిక్స్ పెట్టా. ఇది కూడా కొంచెం పెద్దది కదా, పెద్దగా ఉంది, హైట్ ఎక్కువ ఉంది, గాలి అది వేసినప్పుడు అది బెండ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే పెట్టేసా. ఇవి వచ్చేసి షేప్స్ అయితే పర్ఫెక్ట్ కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ కొన్న దాంట్లోనే ఆర్టిఫిషియల్ ప్లాంట్, చిన్నగా బాగుంది కదా. ఈత చెట్టు పౌల్ట్రీ దగ్గర అయితే ఉంటే ఏమి కాదు కాబట్టి అలా పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా మా పాప ప్రాజెక్ట్ ఇది, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.